భూతశుద్ధి వివాహం చేసుకున్న సమంత గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సమంతరాజ్ నిడిమోరు జంట ఎట్టకేలకు మూడు ముళ్లతో ఒక్కటైంది. కోయంబత్తూరులోని ఈసా ఫౌండేషన్ లింగభైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఎరుపు రంగు కంచిపట్టు చీర, కొప్పులో మల్లెలతో పెళ్లి కూతురుగా ముస్తాబైంది సమంత. పెళ్లికి ముందు ఉంగరాలు మార్చుకున్నారు సమంతరాజ్ నిడిమోరు. ఆ వెంటనే సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. సమంతరాజ్ వివాహంపై ఈసా ఫౌండేషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లింగభైరవి సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒక్కటైనట్లు ఈసా ఫౌండేషన్ ప్రకటించింది. సమంతరాజ్ నిడిమోరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారని ప్రకటించారు ఈషా నిర్వాహకులు. దీంతో ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. భూతశుద్ధి వివాహం అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయటం అని వివరించారు ఈ వివాహం జరిపించిన ఈషా టీం. ఈ పద్ధతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని విశ్వాసం. భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేక పద్ధతి. ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి, పూర్వజన్మ బంధాలు లేదా గ్రహదోషాలు వంటి కారణాలను నివారించటానికి చేసే ఒక ఆచారం. శరీరం, మనసు, పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేయడం అన్నమాట. లింగ భైరవి ఆలయాల్లో లేదా ఈషా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే దంపతుల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా, శ్రేయస్సుతో సాగుతుందని నమ్ముతారు. ఇక ఈషా ఫౌండేషన్లోని లింగభైరవి ఆలయం స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య రూపాల కలయిక అని జగ్గి వాసుదేవ్ చెప్పారు. ప్రతి ఏడాది దసరా సంబరాల్లో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా సమంత లింగభైరవి ఉపాసన చేస్తున్నారు. అందుకే తను ఇష్టపడ్డ రాజ్ను అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. ఇక సామ్రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత, వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించటం. మొత్తానికి రెండోసారి కూడా తెలుగింటి కోడలైంది సమంత. రాజ్ నిడుమూరు తిరుపతి జిల్లాకు చెంది వ్యక్తి. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కొంతకాలం విదేశాల్లో పనిచేసి తర్వాత బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మరో డైరెక్టర్ డీకేతో కలిసి రాజ్ డీకేగా ఫేమస్ అయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 పార్ట్లు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించారు. అక్కడెక్కడే వీళ్ల బంధం బలపడింది. సిటాడల్ హనీ బన్నీ టైంలో వీళ్ల మధ్య సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. శుభం సినిమాకి సమంత ప్రొడ్యూసర్ అయితే రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆ టైంలోనే వీళ్ళ రిలేషన్ని అంతా కన్ఫర్మ్ చేశారు. మొన్న దీపావళిని రాజ్ ఫ్యామిలీతోనే జరుపుకుంది సమంత. ఆ తర్వాత నుంచి ఇద్దరూ కలిసి ఫంక్షన్స్లో కూడా కనిపించారు. రీసెంట్గా సమత ఇల్లు కొన్నారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోల్లో కూడా రాజ్ ప్రముఖంగా ఉన్నారు. పూజల్లో ఇద్దరూ కలిసే పాల్గొన్నారు. ఇక లేటెస్ట్గా రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు రాజ్. అందులో కూడా సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.